ఉంది. నేను అట్లా అనుకోని ఇట్లా మీరు ఇట్లా ఏందండి ఇది నాన్ సెన్స్. సార్ ముస్లింల ఓట్లకు టెండర్ 35 లక్షల ఓట్ల తొలగింపుకు ఏదో ప్లాన్ చేస్తున్నారని ఓవైసీకి గండి ప్లాన్. ప్లాన్ ఏం లేదండి. ఓవైసీది అదొక సమస్య. బీహార్లో ఈ ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది ఓట్లకు ఎసరు పెడుతుంది అని అందరు చెప్పారు. చెప్తే లేదు మేము చాలా మంచిగా చేస్తాము అది ఇదని వీళ్ళు అన్నారు. ఇప్పుడు చూడండి, ఓవర్ 35 lakhs ఓట్స్ టు బీ సెట్ టు బీ డెలీటెడ్ ఇన్ బీహార్. 35 lakhs. Remember, 35 lakhs were added in Maharashtra before elections. ఎందుకు ఈ 35 lakhs అనేది ఎందుకు వచ్చిందంటే వీళ్ళు కొన్ని వివరాలు ప్రకటించారు. ఇదిగోండి, ఇది కూడా అదే. ఓవర్ 35 lakhs టు బీ డెలీటెడ్ ఇన్ బీహార్. ఎందుకంటే వాళ్ళు లెక్కలు ప్రకటించారు. మాకు ఇన్ని వేల పత్రాలు వచ్చాయి, మాకు ఇన్ని వేల పత్రాల్లో ఇన్ని అవకతవకలు ఉన్నాయి, కాబట్టి వీటి ప్రకారం ఇంత శాతం ఇబ్బంది అని. అంటే అంత శాతాన్ని లెక్కేస్తే అది 35 లక్షలు అవుతాయి. పోనీ మీరేమైనా సక్రమంగా చేస్తున్నారా అంటే నేను 2 వార్తలు చూపిస్తున్నా ఇక్కడ. ఇది తేజస్వి యాదవ్ బీహార్లో, ఇదేమో ఇంకొకటి. మేము ఎదురు చూస్తున్నాము, మేము మా పత్రాలు ఏది ఓటర్ రివిజన్ కోసం ఇచ్చే పత్రాలు ఉంటాయి కదా, బ్లాక్ లెవెల్ ఆఫీసర్స్ బిఎల్ఓలు తెచ్చిస్తారు, వాటి కోసం ఎదురు చూస్తుంటే మాకు ఇవ్వట్లేదని. ఇది ఇండియన్ ఎక్స్ప్రెస్. ఇది ఇంకో రోజు పత్రిక. రోజు వస్తున్నాయి ఇట్లాంటి వార్తలు. పత్రాలే రాకపోతే మీరేం చేస్తారు? ఆ డెడ్ లైన్ అయిపోతుంది. ఈరోజే ఒక మాజీ ఎలక్షన్ సిఈసిగా పనిచేసిన రావత్ అని ఆయన కూడా మాట్లాడాడు. అసలు ఇది అంతా ఈ టైమింగ్ అనేది చాలా అసందర్భంగా అనుమానాస్పదంగా ఉందని అందరు చెప్పిన మాట ఆయన కూడా చెప్తున్నాడు. కాబట్టి 35 లక్షల ఓట్లకైతే గండి పడింది. రెండో మాట, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళను, పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళను మేము కనిపెట్టాము అని ప్రకటిస్తుంది ఎన్నికల సంఘం. కనిపెట్టే మీ పని అది కాదు కదా, మీది ఓటర్ల జాబితా. మీరు 2003 తర్వాత చూడొద్దని మీకు ఎవరు చెప్పారు? మీరే చూడకుండా ఇప్పుడు హఠాత్తుగా ఎన్నికల ముందు, అంటే ఉత్తర భారతదేశంలో రాబోయే ఎన్నికల్లో ముస్లిం ఓట్ల తొలగింపు అనే ఒక పెద్ద ప్రక్రియ రాబోతుంది. వాళ్లకు విదేశీయులు, ముఖ్యంగా బంగ్లాదేశ్ నుంచి, పాకిస్తాన్ నుంచి వచ్చిన విదేశీయులు ఇక్కడ ఉన్నారనే పేరుతో 30 లక్షల ఓట్లు, 40 లక్షల ఓట్లు, అంటే దాదాపు ఒక 5% ఓట్లు ఇట్లా జరిగాయనుకోండి, మొత్తం ఫలితం తారుమారైపోతుంది. అలాగే ఢిల్లీలో కూడా తొలగించారు గతంలో 9 లక్షల ఓట్లు. ఢిల్లీ చిన్నది కదా కంపారిటివ్గా. కాబట్టి ఈ సమస్య చాలా తీవ్రమైంది. ముస్లింల ఓట్లు తొలగించటం, విదేశీ పౌరసత్వం సమస్యను పైకి తేవటం ఒకవైపు జరుగుతుందని ప్రతిపక్షాలన్నీ ఆందోళన చెందుతుంటే, ఆ బీహార్లో ఈ ముస్లిం కార్డును ఇంకో విధంగా ఓవైసీ రూపంలో కూడా ప్రయోగిస్తున్నట్టు కనిపిస్తుంది. ఓవైసీ పార్టీ మజ్లిస్ గత ఎన్నికల్లో పోటీ చేసిన చోట వచ్చిన ఓట్ల చీలిక ఎన్డీఏ గెలవడానికి చాలా సహాయపడింది. ఇప్పుడు కూడా నేను పోటీ చేస్తాను అన్ని చోట్ల అని చెప్తున్నాడు. చాలామంది అంటుంటారు కదా, మజ్లిస్ బీజేపీ బొమ్మ బొరుసు లాంటివే, ఒకరినొకరు అనుకుంటుంటారు కానీ ఒకరికొకరు ఉపయోగపడుతుంటారని. ఇప్పుడు తేజస్వి యాదవ్ అడిగాడు, మీరు కాస్త పోటీలు ఎక్కువ పెట్టకండి, ఓట్ల చీలిక వల్ల నష్టం మనకు అని చెప్తే, అయితే మమ్మల్ని ఇండియాలో చేర్చుకోండి. ఇండియాలో చేర్చుకున్న మరుక్షణం బీజేపీ వాళ్ళు చూసారా, వీళ్ళందరూ పాకిస్తాన్ వాళ్ళు ముస్లిం వ్యతిరేకులని వీళ్ళు ఒక ఇది. కాబట్టి మేము అన్ని చోట్ల పోటీ చేస్తామని ఓవైసీ చెప్తున్నాడు. ఖచ్చితంగా మళ్ళీ 2020లో జరిగిందే రిపీట్ చేయడానికి ఓవైసీ లేదా మజ్లిస్ పార్టీ పాచికగా ఉపయోగపడుతాయి అనే ఒక ఆందోళన రాజకీయ వర్గాల్లో చాలా ఎక్కువగా ఉంది. ఓవైసీ దానికి నన్ను చేర్చుకోమని లేదు, నేను చేరుస్తానంటే వాళ్ళు చేర్చుకోలేదు కాబట్టి నేను పోటీ అంటే ఇక్కడ ఒక 30 లక్షల ఓట్లు తొలగించి ఈ పద్ధతిలో ఓట్ల చీలికలు కూడా తీసుకొని వచ్చి అనేక పద్ధతుల్లో మళ్ళీ బీహార్ని ఎలా అయినా నిలబెట్టుకోవటం అనే ఒక పెద్ద ప్రయత్నం సాగుతున్నట్టు కనిపిస్తుంది. ఇందులో భాగంగానే మహిళలకు హఠాత్తుగా రిజర్వేషన్లు. 20 ఏళ్ళ నుంచి అధికారంలో ఉన్నాడు కదా నితీష్ కుమారే. ఇప్పుడు 20 వారాల్లో ఎన్నికలు వస్తున్నప్పుడు ఇప్పుడు హఠాత్తుగా ఆయనకు మహిళలకు రిజర్వేషన్లు, ఇవన్నీ మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు కదా, పిల్లలకు కూడా తెలుసు. సార్ సాక్షి వర్సెస్ ఈనాడు హైకోర్టు షాక్. ఇది అంటే